హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండారని అనుకుంటున్నా. మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే నేను గార్డెన్లోకి చేసుకున్నటువంటి ఒక డిఐవై అయితే చూపించాలనుకుంటున్నాను. దానికోసం అయితే 2 లీటర్ల బాటిల్స్ తీసుకొని సగానికి కట్ చేసుకున్నాను అనమాట. తర్వాత పసుపు పచ్చని కలర్ అయితే పెయింటింగ్ వేసుకున్నాను. అంటే నేను నా వరకు చెప్తున్నాను. ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇది ఇలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. గార్డెన్లోకి అయితే అలా మనకు టైం పాస్ అవుతుంది, ప్లస్ అది ఒక చిన్న సంతోషాన్ని కూడా ఇస్తుందనేది నా అభిప్రాయం అన్నమాట. అలా అంతా పెయింటింగ్ వేసుకున్న తర్వాత అదంతా ఆరిన తర్వాత నాకు వచ్చినటువంటి చుట్లు ముగ్గులు అయితే వేసానన్నమాట. ఇది ఆయిల్ పెయింట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కొంచెము స్ప్రెడ్ అనేది ఎక్కువ అవుతుంది మనకి. అట్లనే ఆ ఫ్యాబ్రిక్ పెయింట్ లాగా ఉండదన్నమాట, కొంచెం కారుతూ ఉంటుంది. సరేలే అని ఇంకా ఆయిల్ పెయింట్ అయితే మనకు ఎక్కువ డేస్ ఉంటుంది. మన ఫ్యాబ్రిక్ పెయింట్ అయితే అవుట్ సైడ్ పెట్టినప్పుడు తొందరగా పోతుందన్నమాట వానకు. అందుకు ఆయిల్ పెయింట్ అయితే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. అందులో పెయింటింగ్ వేసుకున్న తర్వాత ఇట్లా ఒక పాతది టీషర్టు తాడులాగా కట్ చేసుకొని ఈ బాటిల్స్కి 2 హోల్స్ పెట్టి ఇట్లా హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ దానికి ఇంకొక తాడు కట్టాను. అది కూడా ఒకే సైజు కాకుండా ఒక్కొక్క బాటిల్కి ఒక్కొక్క డిఫరెంట్ సైజెస్ అయితే ఇట్లా హ్యాంగ్ చేసుకున్నాను వీడియోలో చూపించినట్టు. తర్వాత నా దగ్గర ఒకటి రౌండ్ది ప్లాస్టిక్ది ఏదో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండింటే ఇది తెచ్చుకున్నాను అనమాట. ఏదో ఒకటి చేసుకుందాంలే అని. దానికి 4 హోల్స్ అయితే ఉన్నాయి. తర్వాత నేను ఇంకొక 4 వేసి ఈ వీడియోలో చూపించినట్టు దీన్ని మాడి చెట్టుకి అయితే ఇలా హ్యాంగ్ చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి. మీకు కూడా నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.